హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి మనము స్ప్రింగ్ నట్ అనేది వేసేసుకుందాం. మనం ముందు వేలాగానే వేసుకున్నాము. ఓకేనా, అది ఎలా వేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు మనం గమ్ వేసుకుని ఇక్కడ బీడ్ అనేది పెట్టేసుకుని అంటించేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, డ్రై అయిన తర్వాత మనం స్టిచ్ అనేది ఎలా వేసుకునేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ వచ్చేసి లైట్ పింక్ కలర్ తీసుకున్నాను. మనము నీడిల్కి వచ్చేసి ఎన్ని స్టాండ్ తీసుకోవాలంటే 6 స్టాండ్ తీసుకున్నామంటే ఆ సైడ్ ఈ సైడ్ 12 స్టాండ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇట్లా వేసుకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు స్టిచ్ అనేది ఎలా వేసుకున్నా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ బీడ్ పక్కన థ్రెడ్ తీసుకునేసి చూసారు కదండి. థ్రెడ్ తీసుకున్న తర్వాత థ్రెడ్ని వచ్చేసి మనం చుట్టుకోవాలండి. ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్నామంటే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా తిప్పేసుకున్న తర్వాత థ్రెడ్ వచ్చేసి మనకు నీడిల్కి ఇలా చుట్టూ తిప్పుకోవాలండి. తిప్పేసుకున్నాక చూసారు కదా, ఇలా 12 రౌండ్స్ తిప్పేసుకోవాలి. ఇలా 12 రౌండ్స్ తిప్పేసుకున్న తర్వాత మనం ఇక్కడ కిందికి అనేది నీడిల్ ఇలానే పెట్టేసుకోవాలి. మనం ముందు వేళ వచ్చేసి స్ప్రింగ్ నట్కి వచ్చేసి ఇలా కాదు కదండి. మనం నీడిల్ ఫస్ట్ కిందికి మనము క్లాత్కి వేసుకున్న తర్వాత మనము నీడిల్ చుట్టూ తిప్పేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇలా కాదు, థ్రెడ్ చుట్టూ ఇలా తిప్పేసుకున్నాక నీడిల్ అనేది కింద దించేసుకున్న తర్వాత ఇలా అనేది మనము వేసేసుకోవాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్ లుక్ అనేది మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అనేది మనం వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగే మనము ఇక్కడ పక్కనే తీసేసుకోవాలండి. సేమ్ మనము ఫస్ట్ వీడియోలో నేను క్లాస్ నెంబర్ 51 అండి, అక్కడ వచ్చేసి నేను ఇట్లాగే వేసాను. నేను రోజు స్టిచ్ అనేది వేసాను. ఎలా వేసుకోవాలనేది కానీ చూడలేదంటే ఒకసారి చూడండి, ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి వేరేగా వేసాను. ఇక్కడ వచ్చేసి మనము థ్రెడ్ చుట్టూ ఇలా నీడిల్ అనేది తిప్పేసుకుంటూ వేసానండి. ఓకేనా, మనం వచ్చేసి ఇక్కడ క్లాత్కి పెట్టామండి. ఇక్కడ వచ్చేసి లేదండి, ఇక్కడ థ్రెడ్కనే చుట్టేసుకునేసి తర్వాత క్లాత్లోకి ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద మన నీడిల్ లాక్కుంటూ పైన అనేది మనము పైకి ఇట్లా లాగేసుకుంటూ ఉన్నామంటే అప్పుడు మనకు స్ప్రింగ్ లాగా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, స్ప్రింగ్ లాగా వచ్చిన తర్వాత లాస్ట్లో మనకి ఎడ్జ్లో ఉంది కదండి, ఎడ్జ్లో వచ్చేసి ఇక్కడ నీడిల్ అనేది ఆ ఎడ్జ్ లోపలికి పొనియాలి. ఇక్కడ చూసారు కదా, థ్రెడ్లోకి ఇలా థ్రెడ్ తర్వాత ఇలా పోనిచ్చిన తర్వాత ఇలా కిందికి అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కిందికి మనం ఫస్ట్ ఇట్లా లాగేసుకున్న తర్వాత ఇక్కడ నీడిల్ పక్కనే అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. ఓకేనా, చూసారు కదండి, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మనకు అనేది వచ్చేస్తుందో చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత మన పక్కనే స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్కి వచ్చేసి 1/4 ఇంచుకి ఈ సైడు వచ్చేసి మనము థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. నీళ్ళని తీసుకున్న తర్వాత థ్రెడ్ చుట్టూ ఇలాగనే చుట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా చేసేసుకోండి. మీకు అప్పుడు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఇట్లా చూసారు కదా, ఇలా 12 స్టాండ్ అనేది తీసేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. లేదంటే మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా వేసేసుకున్న తర్వాత కిందికి మన నీళ్ళు లాక్కున్న తర్వాత థ్రెడ్ అనేది పైన లాగుతూ ఇట్లా కిందికి పైకి ఇట్లా అన్నామంటే కరెక్ట్గా మనకు స్ప్రింగ్ లాగా అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, మనకి ఎంత దూరం మనకు లెంత్ ఇక్కడ కావాలో అక్కడ థ్రెడ్ అనేది తీసేసుకొని నీడిల్ అనేది తీసేసుకుని థ్రెడ్లోకి చూసారు కదండి, ఇలా మనం థ్రెడ్కి కూడా మధ్యలో కొంచెము గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర అనేది మనం ఇలా నీడిల్ అనేది తీసేసుకోవాలి. పైకి లాగేసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది అక్కడ చూసారు కదండి. ఇలా వచ్చినప్పుడు మన నీడిల్ అనేది కింద తీసేసుకోవాలి. పక్కన తీసేసుకున్నామంటే అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి, ఎలా చేయాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదండి, మనం ఇలా చుట్టూ ఇలా తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పేసుకున్న తర్వాత మన నీడిల్ అనేది కిందికి మనం పట్టుకునే కింద తర్వాత మనం థ్రెడ్ అనేది పైకి లాగేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ థ్రెడ్ అనేది ఇక్కడ తీసుకుని నీడిల్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ చూసారు కదా, నీడిల్కి అనేది థ్రెడ్ అనేది ఇలా తీసేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఎంత కరెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ అనేది వేసుకున్నామంటే. ఓకేనా, మనకు ఆ రోజు స్టిచ్కి ఈ రోజు స్టిచ్కి కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ సేమ్ ఒకేలాగే ఉంటుంది. ఓకేనా, అక్కడ వచ్చేసి మనము క్లాత్లోకి 1 నీడిల్ పెట్టేసుకొని వేసేసుకున్నాము. చుట్టూ వేసుకున్నాము. నీడిల్ చుట్టూ థ్రెడ్ అనేది చుట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నీడిల్ అనేది పైకి తీసుకున్న తర్వాత నీడిల్ తీసుకునేసి థ్రెడ్ చుట్టూ ఇలా చుట్టేసుకోవాలండి.
చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా 12 స్టాండ్ అయినా తీసేసుకోవచ్చు, లేదా 10 అయినా తీసేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా ఎంతవరకు మనకు లెంత్ ఉంటుందో చూసేసుకొని వేసేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఇలా పైకంటూ తీసేసుకోవాలండి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పట్టేసుకున్న తర్వాత మన నీడిల్ అనేది ఇక్కడ దింపేసుకుని మనము నీడిల్కి వచ్చేసి థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. మనకి హోల్ లాగా ఉంటుంది కదా థ్రెడ్, ఇక్కడ అక్కడ అనేది మనం పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది ఫిట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా లాగేసుకున్న తర్వాత మనకు అక్కడ కరెక్ట్గా ఉందని చూసుకొని నీడిల్ అనేది కిందికి తీసేసుకోవాలి, మనకు క్లాత్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించే విధంగా చేసుకోండి. మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. అక్కడ బేసిక్ నుంచి మొత్తం అనేది స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి ఏమనేది మొత్తం అయితే అక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, బేసిక్ స్టిచెస్ అన్నీ చూసి నేర్చుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ అయితే మనకు ఒక రౌండ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనము పక్క నుంచి ఒక రౌండ్ అనేది తీసేసుకుందాము. మనకు నీడిల్ చూసేసుకొని తీసేసుకోవాలండి. ఇక్కడ మనకు కిందికి కాకుండా కొంచెం థ్రెడ్కి పై నుంచి చుట్టేసుకున్నామంటే కిందికి ఇలా మనకు కరెక్ట్గా అనేది ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ తిప్పేటప్పుడు మనకు నీడిల్ అనేది కింద మనకు కష్టంగా ఉండకుండా ఈజీగా ఉంటుందండి. మనకు కింద నుంచి తీసుకున్నామంటే మనకు నీడిల్ చుట్టుకునే కావద్దు, చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు థ్రెడ్ అనేది ఎలా తీసుకోవాలో ఏమనేది. ఇక్కడ నీడిల్ వచ్చేసి ఇలా తిప్పేసుకుంటూ వేసుకోవాలి. నీడిల్ చుట్టూ ఇలా థ్రెడ్ అనేది ఇట్లా చుట్టేసుకోవాలండి. మనకి కింద నుంచి మనకు నీడిల్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కింద నుంచి ఇలా అనుకున్నామంటే వచ్చేస్తుంది. మనం పైనుంచి అనుకుంటే రాదండి. థ్రెడ్కి పైనుంచి అయితే అనుకోకూడదు, కింద నుంచి అనేది అనుకోవాలి. అప్పుడు ఇట్లా మనకు కరెక్ట్గా అనేది రింగ్ లాగా అనేది వచ్చేస్తుంది. మనం థ్రెడ్ అనేది మనం రింగ్లా చుట్టుకోవాలండి. చుట్టుకున్నామంటే ఫస్ట్ ఇలా రింగ్ లాగా మనకు ఫామ్ అయిపోతుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, మనకు స్టిచ్ అనేది రోజ్ స్టిచ్ అంటారు, అలాగే బుల్సన్ స్టిచ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, స్ప్రింగ్ నట్ అని కానీ అంటారు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా వర్క్ అనేది మనకు ఫ్లవర్ అనేది బాగుంటుంది, రోజ్ ఫ్లవరు. ఓకేనా, వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండి, నీడిల్ అయితే ఇక్కడ మనం పక్కనే మనం ముందు స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్కి కాలించనే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ అనేది చూసారు కదా, ఇప్పుడు చెప్పిన విధంగా మనకు కింది నుంచి అనేది నీడిల్ ఇలా కింది నుంచి అనేది వచ్చి ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, మనకు పర్ఫెక్ట్గా అనేది స్టిచ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అనేది మనం ఇక్కడ పక్కనే మనం ఫస్ట్ తీసుకున్నాం కదండి థ్రెడ్ నీడిల్కి, ఆ పక్కనే వచ్చేసి ఇలా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి మనము పట్టుకుంటూ కింద మనము థ్రెడ్ అనేది నీడిల్తో లాగేసుకుంటూ ఇలా లాగేసుకోవాలండి. చూసారు కదా, ఇలా లాగిన తర్వాత మనకి ఇక్కడ స్ప్రింగ్ లాగా అనేది మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా స్ప్రింగ్ లాగా వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఎక్కడి నుంచి మనం తీసుకోవాలనో నీడిల్ అక్కడ తీసేసుకుని ఇక్కడ స్ప్రింగ్ లాగా వేసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో థ్రెడ్ అనేది తీసేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చింది చూసేసుకొని వేసేసుకోండి, మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది. సరే కదా, మనకి ఎంత స్ప్రింగ్ లాగా ఎలా వచ్చేసిందో చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా మనకు మళ్ళీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడి నుంచి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇక్కడ కింద నుంచి ఇలా అంటే తీసేసుకోవాలి మనకు థ్రెడ్ అనేది. చూసారు కదా, ఇలాగనే తీసేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా లాగేసుకోవాలండి పైకి. మనకి ఇలా ఎక్కువ వచ్చేసింది, ఇలా మన హ్యాండ్స్తో అనేది ఇలా నీళ్ళకి పైకి అనేది లాగేసుకున్న తర్వాత మనకు స్ప్రింగ్ లాగా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, మనకు అడ్డం లేకుండా మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఉంటుంది. ఓకేనా, మనం అప్పుడు నీళ్ళు కిందికి తీసేసుకున్న తర్వాత ఇలా లాగేసుకుంటూ ఇలా వేసుకున్నామంటే అప్పుడు మనకు స్ప్రింగ్ లాగా అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదండి, ఇలాగనేది మనం వేసుకున్నానుకో కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలాగనేది మనం పక్కనే అనేది నీళ్ళు అనేది కిందికి దింపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, సేమ్ అండి ఇంతే. మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి.
అప్పుడే మీకు అర్థమవుతుందండి స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది. మీరు ఇలా గమనిస్తున్నారంటే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. చూసారు కదా, మనం థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి, థ్రెడ్ ఎలా తిప్పేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది చూస్తున్నారంటే. లేదంటే మీకు ఎలా వేసుకోవాలని అర్థం కాదండి, మీరు స్లిప్ చేశారంటే అర్థం కాదు. మనం ఇలా లాగేసుకోవాలండి. చూసారు కదా, థ్రెడ్ అనేది ఇలా లాగేసుకోవాలి. మనం లాగేసుకున్నామంటే మనకు చిక్కు పడదండి. ఓకేనా, మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, చిక్కుపడకుండా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా మనం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాని పక్కనే మనకు నీడిల్ అనేది తీసేసుకోవాలి. మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి ఇలా వర్క్. ఓకేనా, ఇక్కడ నీడిల్ చూసేసుకొని మన నీడిల్ అనేది పై నుంచి తీసుకుంటూ రావాలండి. మన నీళ్ళు అనేది కిందికి వచ్చిందంటే మనకి ఇక్కడ కరెక్ట్గా అనేది రాదు, మనకు తిప్పేకి అవ్వదండి, టైట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా మనం వేసేసుకోవాలి. చూసేసుకొని వేసుకోవాలండి. మనము థ్రెడ్ పై నుంచే చుట్టేసుకుంటూ వచ్చామంటే కిందికి వచ్చేసరికి కరెక్ట్గా అనేది సరిపోతుంది. ఓకేనా, ఇలాగనేది వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలాగనేది వేసేసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి ఇలా కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. ఎంత మొత్తం వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం వేసుకున్న తర్వాత మనకు లీఫ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు లీఫ్కి వచ్చేసి గ్రీన్ కలర్లో తీసేసుకున్నాను నేను. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మనము గ్రీన్ కలర్లో తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత సేమ్ అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ రోజ్ స్టిచ్కి ఎలా వేసుకున్నామో ఈ స్ప్రింగ్ నాట్కి అనేది సేమ్ అలాగే అనేది వేసుకోవాలి. చూసారు కదా, దగ్గర నుంచి వస్తే ఎంత గ్రాండ్గా కనపడుతుందో స్ప్రింగ్ నాట్ అనేది. స్ప్రింగులు చూసారు కదా, స్ప్రింగ్ లాగా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి ఇలా వర్క్ వేసుకున్నామంటే. చూసారు కదా, మనకి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను జూమ్ చేసి. చూసారు కదండి, ఇలా పక్కన అనేది తీసేసుకోవాలి. మన నీడలు పక్కనే తీసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మన పైనుంచి చూసారు కదా, ఇలా లాగేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నామంటే అప్పుడు మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం లాగేసుకుంటూ చేసుకున్నామంటే వస్తుంది, లేదంటే మనకు చిక్కుబడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకి ఎంత సైజు కావాలో అక్కడ చూసేసుకొని నీడిల్ అనేది తీసేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్రింగ్లోకి మనకు థ్రెడ్లోకి చూసారు కదా, నీడిల్ ఎక్కించుకొని ఇలా లాగేసుకొని కిందికి అనేది మనకు స్టిచ్ అనేది కిందికి లాగేసుకోవాలి. మీకు చాలా గ్రాండ్గా ఉంటుందండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. ఓకేనా, ఇలాగే మనకు సైజు పక్క నుంచి చూసేసుకొని వేసుకోండి. ఇక్కడ పక్క నుంచి ఇలా వేసుకున్నామంటే మనకు లీఫ్ షేప్ లాగా వచ్చేలాగా వేసుకోండి, మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకున్నారంటే. ఓకేనా, సేమ్ అండి ఇప్పుడు ఇందాక చూపించిన విధంగానే చేసుకోండి, చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది. మనం పైనుంచి ఇలా తిప్పేసుకుంటూ రావాలండి. తిప్పేసుకుంటూ వచ్చామంటే మనకు కరెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కింద నీళ్ళు లాగేసుకున్నప్పుడు ఈ పైన మనకు చిక్కుబడుతుంటుంది కదా, ఆ చిక్కుబడేటప్పుడు మనం ఇలా లాగేసుకుంటూ జూమ్ చేస్తూ ఇలా లాగేసామంటే చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఇక్కడ వేసుకునేకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి. ఓకేనా, చిక్కుబడక అనేది మనం లాగేసుకుంటూ వేసుకోవాలి, లేదంటే చిక్కుబడిందంటే మళ్ళీ కష్టం అవుతుంది వర్క్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సైడ్ వేసుకున్నాం కదండి, తర్వాత ఆ సైడ్ అనేది వేసుకున్నామంటే అప్పుడు మనకు లీఫ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకే సైడ్ వేసామంటే అంత రాదండి మనకు, ఈ సైడ్ ఆ సైడ్ ఇలా మనకు. అందుకే అండి ఇక్కడ నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసి, నేను రోజ్ స్టిచ్ ఉంది కదా, స్టిచ్కి అనేది కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఫ్లవర్కి ఇక్కడ దూరంగా వేశాను. అలా వేసిన తర్వాత ఈ సైడ్ ఆ సైడ్ అనేది మనం ఇలా వేసుకున్నామంటే అప్పుడు కరెక్ట్గా అనేది మనకు సరిపోతుందండి. ఇలా చూసారు కదా, ఇలా పక్కనే తీసేసుకొని మనం లాగేసుకుంటూ వేసేసుకోవాలి. పైన కింద నిడిల్ తీసుకున్న తర్వాత పైన లాగాలండి, లేదంటే నిడిల్ కానీ పైకి వచ్చేస్తుంది. ఓకేనా, చిక్కుబడకన అనేది లాగేసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా షేప్ వచ్చేలాగా చూపిస్తానండి మీకు ఫ్లవర్ షేప్. చూసారు కదా, ఇక్కడ మనము ఆ పక్కనే లీఫ్ దగ్గర మనము లీఫ్ చూసారు కదా, ఫ్లవర్ కాడ పక్కకి వచ్చేలాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ సైడు వేసేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ ఈ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ కొంచెం పైకి వచ్చేలాగా వేసేసుకోవాలండి.
ఓకేనా. మొత్తం వేసి చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందనేసి, మీకు అర్థమవుతుంది మొత్తం వేసానంటే. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, మనకు మొత్తం అయితే ఇలాగుంది ఫ్లవర్ షేప్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో మనకు ఈ లీఫ్ షేప్ ఫ్లవరు. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకు వర్క్ అనేది వేసుకున్నామంటే. ఇలాంటివి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ షేప్ ఇలా వేసుకున్న చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఇంతే కాదు, మనకు బ్లౌజ్కి వేసేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ దగ్గర కానీ వేసుకున్నా అక్కడక్కడ బొటిస్ లాగా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల ఫ్రాక్కి వేసేసుకోవచ్చు. ఓకేనా. చుడిదార్లకు కానీ వేసేసుకోవచ్చు అండి, డ్రెస్సులు కానీ. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.